హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఏజ్ లిమిట్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి అయితే మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎవరైతే సైనిక్ స్కూల్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు సో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో మీకు రావటం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు భాగ్యరాజు. గత 10 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నానండి. ఈ 10 సంవత్సరాల కాలంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు అనే వాళ్ళు నవోదయ సైనిక్ స్కూల్ కి అయితే సెలెక్ట్ అవడం అయితే జరిగింది. అలాగే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మన అన్నపూర్ణ అకాడమీ యాప్ నుంచి నవోదయ మరియు సైనిక్ స్కూల్ కి సంబంధించి షార్ట్ టర్మ్ బ్యాచెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు ఏంటంటే డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ క్లాసెస్ కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే మనకి సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఏజ్ లిమిట్స్ ఏవైతే ఉంటాయో, ఈ డేట్స్ అనేవి ఇంత ఇంపార్టెన్స్ అనేది ఎందుకు ఉంటుందంటే, సో మనం 5th క్లాస్ కి మన స్టూడెంట్ ఎవరైతే మన పిల్లాడు అనేవాడు వచ్చేటప్పుడు తనకి 3 ఎగ్జామినేషన్స్ రాసుకోవటానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. ఒకటి మనం చూసుకున్నట్లయితే నవోదయ ఎగ్జామినేషన్, అలాగే సైనిక్ స్కూల్, అలాగే మనకి ఆర్ఎంఎస్. సో 3 ఎగ్జామినేషన్స్ కి మనం అప్లై చేసుకొని విద్యార్థి అనేవాడు మన ఏదైతే ఎగ్జామినేషన్స్ ఉంటాయో వాటికి మనం పంపించడం అయితే జరుగుతుంది. ఎక్కువ ఇవ్వనమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే గురుకుల ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి మనకి ఏకలవ్య స్కూల్స్ అని, ఇలాంటి మనకి డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయి. కాకపోతే ఎక్కువగా మనకి అప్లై చేసేవి మెయిన్ ఏంటంటే ఈ 3 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది మంచి ఒక ఫ్యాక్టర్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నవోదయ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక కండిషన్ అనేది ఉంటుంది. ఏముంటుంది మనకి, ఖచ్చితంగా 5th క్లాస్ చదువుతూ ఉండాలి అని. ఓకేనా? తర్వాత ముందు వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి 5th క్లాస్కి వచ్చిన తర్వాత ఏజ్ అనేది చూసుకొని మనం అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. కమింగ్ టు మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే సైనిక్ స్కూల్ ఉంటుందో, సైనిక్ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు 5th క్లాస్లో పిల్లాడిని ఎగ్జామినేషన్ రాయిస్తారు. వాడికి మంచి మార్క్స్ అనేవి రావు. ఒకవేళ మార్క్స్ వచ్చినా సరే వాళ్ళు అనుకునే స్కూల్స్ రావన్నమాట. ఏదో ప్రైవేట్ స్కూల్ రావటం జరుగుతుంది, దూరంగా రావటం జరుగుతుంది. ఆ స్కూల్స్ అనే వాళ్ళకి నచ్చు. మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటారంటే ఖచ్చితంగా మా పిల్లల్ని ఎలాగైనా సైనిక్ స్కూల్లోనే జాయిన్ చేయాలి. ఎక్కడైనా సరే జాయిన్ చేసి మనం మళ్ళీ ఇంకొకసారి రాయిద్దాము అనే ఆలోచనలు ఉంటారనమాట. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి నవోదయ పక్కన పెట్టేసినట్లయితే సైనిక్ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి క్లాస్ అనేది మనకి మెయిన్ ఫ్యాక్టర్ కాదనమాట. ఏజ్ అనేది మనకి మెయిన్ ఫ్యాక్టర్. ఓకేనా? ఇప్పుడు మనకి విద్యార్థి అనేవాడు చూసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా 5th క్లాస్ అనేది చదువుతూ ఉండాలి. ఎందుకంటే 6th క్లాస్కి తను ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాస్తాడు కాబట్టి. క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి, సైనిక్ స్కూల్కి అప్లై చేయాలన్నా లేదా ఆర్ఎంఎస్కి అప్లై చేసుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విద్యార్థి అనేవాడు 5th క్లాస్ చదువుతూ ఉండాలి. 5th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6th క్లాస్ ఎంట్రన్స్ కోసం మనం సైనిక్ స్కూల్కి అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఏవైనా డేట్స్ ఉంటాయి, ఆ డేట్స్ ద్వారా ఆ అబ్బాయికి ఏజ్ అనేది సరిపోయినట్లయితే పేరెంట్స్ అనే వాళ్ళు అప్లై చేస్తుంటారు. సరైన మార్కులు రాకపోతే క్వాలిఫై అవ్వకపోవడం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా రాసుకుందాంలే అనేసి ఉంటారు అనమాట. ఇలాంటప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ కాల్స్ వచ్చేది ఏంటంటే, మా అబ్బాయి డేట్ ఇది, అప్లై చేసుకోవడానికి అవుతుందా లేదా, మా అబ్బాయి డేట్ ఇది, అప్లై చేసుకోవడానికి అవుతుందా లేదా అని చెప్పి నెంబర్ ఆఫ్ కాల్స్ అనేవి వస్తున్నాయి. అందుకనే మీకు ఇది చేయటం అయితే జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే విద్యార్థి అనేవారు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 31/3/2025 అంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ అమ్మా. 2025లో వచ్చే నోటిఫికేషన్ గురించి నేను చెప్తున్నాను. మనకి నెక్స్ట్ ఏదైతే మంత్ ఎండింగ్ వస్తుందో ఆ నోటిఫికేషన్ అనమాట. ఈ డేట్ కి ఎవరైతే పిల్లలు 10 నుంచి 12 సంవత్సరాల మధ్యలో పుట్టుంటారో వాళ్ళు అప్లై చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు 5th క్లాస్ చదవనివ్వండి లేదా 6th క్లాస్ చదవనివ్వండి. ఇది ఫ్యాక్టర్ కాదు. ఒకవేళ మీరు 5th క్లాస్లో అప్లై చేయలేదు, 6th క్లాస్లోని మేము మళ్ళీ అప్లై చేసుకుంటామండి అనుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఆ వ్యక్తి ఎవరైతే స్టూడెంట్ ఉంటాడో స్టూడెంట్ యొక్క ఏజ్ అనేది 10 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఈ డేట్ కల్లా. అంటే ఏ డేట్ లో పుట్టుండాలి మనకి, 1/4/2013 నుంచి 31/3/2015. ఈ డేట్స్ మధ్యలో పుట్టిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవటానికి
అర్హత అనేది ఉంటుంది. సో మళ్ళీ జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ 1/4/2013 నుంచి 31/3/2015. సో ఈ డేట్లో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళు అప్లై చేసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో ఖచ్చితంగా విద్యార్థి అనేవాడు 5th క్లాస్ చదువుతూ ఉండాలి. 5th క్లాస్ చదువుతున్న విద్యార్థి మాత్రమే అప్లై చేసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. సో 4th క్లాస్ చదువుతున్న వాళ్ళు, సో ఇంతకు ముందు చదువుతున్న వాళ్ళకి అవకాశం అనేది లేదు. ఓకేనా? సో మెయిన్ ఏంటంటే 5th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. సో వాళ్ళు అప్లై చేసుకోవటానికి అవకాశం అని ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 5th క్లాస్లో ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వకపోయినా, మీకు మంచి స్కూల్స్ రాకపోయినా, వాళ్ళు ఏం చేస్తారంటే అగైన్ 6th క్లాస్లో మళ్ళీ ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే 5th క్లాస్లో వాళ్ళు అసలు మనకి తెలియదు, అప్లై చేయలేదన్నమాట. ఓకేనా? సో అలాంటి వాళ్ళు మళ్ళీ 6th క్లాస్కి వచ్చేస్తారు. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. సో మీరు అప్లై చేసుకోవచ్చు, కానీ సో ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా వినండి. కానీ మళ్ళీ మీరు క్వాలిఫై అయినట్లయితే 6th క్లాస్లోనే జాయిన్ అవుతారు. 7th క్లాస్కి మీరు వెళ్ళరు. అంటే మీకు ఇక్కడ 1 సంవత్సరం అనేది పోతుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏమవుతుంది, 1 ఇయర్. ఓకేనా? సో 1 ఇయర్ అనేది మీకు పోతుంది. ఓకేనా? 7th క్లాస్కి వచ్చిన తర్వాత కూడా మేము అప్లై చేసుకోవచ్చు సార్ అంటే అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు? ఈ డేట్స్ మధ్యలో విద్యార్థి పుట్టుంటే అప్లై చేసుకోవచ్చు. కానీ నేను మీకు జాగ్రత్తగా చెప్తున్నానండి, అప్లై చేసుకోవద్దు. ఎందుకంటే మీకు విద్యార్థికి ఇక్కడ 2 ఇయర్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మనకి ఒక విద్యార్థి యొక్క లైఫ్లో 2 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు 1 ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ 2 ఇయర్స్ అనేది ఇప్పుడు ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ అబ్బాయికి సో ఇంటర్మీడియట్ అయిపోయింది, సో డిగ్రీ అయిపోయింది, తర్వాత ఏమైనా జాబ్స్కి అప్లై చేసుకోవాలని సార్ తన ఏజ్ అనేది తనకి చాలా ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది. తర్వాత ఎన్డీఏ ఎగ్జామినేషన్ జరుగుతుంది ఇంటర్ అయిపోయిన తర్వాత, దానికి మళ్ళీ ఏజ్ అనేది సరిపోకపోయినట్లయితే ఇబ్బంది అయిపోతుంది. తర్వాత ఏమైనా గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ పిల్లలు అనే వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు వీడి తోటి పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఏజ్ అనేది ఇంకా ఉంటుంది. కాకపోతే వీడికి ఏజ్ అనేది ఎవరైతే ఇలా 2 ఇయర్స్ అనేది వేస్ట్ చేసుకుంటారో వీళ్ళకి ఛాన్స్ అనేది ఉండదు అప్పుడు. సో అప్పుడు మనకి ఏంటంటే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిల్లలు తిట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. మా పేరెంట్స్ అప్పుడు నా విషయంలో రాంగ్ స్టెప్ వేశారు, సో నా లైఫ్ ఇలా అయిపోయిందని చెప్పేసి. సో అటువంటి పరిస్థితి అనేది ఎవరికి రావద్దు. సో అందుకనే మీరు 7th క్లాస్లో మీరు అప్లై చేసుకోవద్దు. ఓకేనా? సో 5th క్లాస్లో మీరు అప్లై చేశారు, సో క్వాలిఫై అవ్వలేదు. సో 6th క్లాస్కి వెళ్ళిన తర్వాత అప్లై చేసుకుంటారంటే మీ ఇష్టం. ఎందుకంటే 1 ఇయర్ అనేది సో ప్రాబ్లం అనేది లేదు కాబట్టి, సో నాకు ప్రాబ్లం లేదు 1 ఇయర్ అనుకున్నట్లయితే, ప్రాబ్లం లేదు అని మీరు కూడా అనుకునేటప్పుడైతే 6th క్లాస్కి వెళ్ళిన తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. 5th క్లాస్లో మీరు అప్లై చేసుకోలేదు నాకు తెలియదు సార్ అని అనుకున్నట్లయితే 6th క్లాస్లో నేను రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు. అప్పుడు కూడా మీకు 1 ఇయర్ ప్రాబ్లం లేదంటే. బట్ ఏంటంటే విద్యార్థి యొక్క ఏజ్ అనేది 10 to 12 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓకేనా? ఈ డేట్స్లో పుట్టినట్లయితేనే మీరు రాసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఎందుకంటే చాలా మంది సో కాల్స్ చేసి అడుగుతున్నారు అనమాట. ఆ కాల్స్ చేసే దగ్గర నేను లిఫ్ట్ చేసే పరిస్థితి అనేది ప్రతిసారి ఉండదు. అక్కడ అడ్మిషన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో ఆ రోజు ఎవరైతే ఫ్రీగా ఉంటారు టీచర్స్ అనేవాళ్ళు వాళ్ళు లిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు అడిగేటప్పుడు ఏంటంటే వాళ్ళు క్లియర్గా ఈ డేట్స్ అనేవి తెలియక సో తెలియదని కొన్నిసార్లు చెప్పడం అయితే జరుగుతుంది. ఏదైనా తప్పు చెప్పినా సరే సో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎవరైనా కాల్స్ చేసేటప్పుడు అడ్మిషన్ పర్పస్ అయితే మీరు కాల్ చేయండి. లేదు కోర్సులో జాయిన్ అయిన పిల్లలు సో కాల్ చేసినట్లయితే వాళ్ళు పర్టికులర్గా వాళ్ళకుంటూ కొంత టైం అనేది కేటాయించడం అయితే జరుగుతుంది. వాళ్ళ డౌట్స్ అన్ని కూడా మీకు క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. ఫర్దర్గా ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అమ్మా. సో ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీలాంటి డౌట్స్ ఇంకా చాలా మందికి ఉంటాయి, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో ఈ విషయం అయితే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ముందుకు రావడం అయితే జరుగుతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో అయితే కలుద్దాం. ఓకే, అందరికీ బాయ్ అండి.